ओम ये वैतां ब्राह्मणो वेदा वृते तस्मै ब्रह्माचायं प्रणयते ब्राह्मणा पौरुषे उद्धरे तस्मत् ब्राह्मणे वेदाविदे वेदमसोद्यानं कीर्तये देवादिगताप्रणते पार्याप्य अनन्तरायाय दिशो मेत्रः ఓం పెరిగారు నాయకత్వం ఓం పెరిగారు నాయకత్వం దేవాం విశ్వరూపః వశో వదంతే శానో మహత్యాంధ్వాన ఏతమర్తదామానంద కందలం సురసేవితం భజేహం లోకకర్తారాం విశ్వకర్మణామ సకల భువన కారణం బ్రహ్మమూర్తే ప్రణవాయ మాచింత ప్రాణీనాం పురునివాసాం ప్రకృతిమిరవాణి శుద్ధతత్వం భజామి ఏతో సంపదా విద్యదేజోపతించ ప్రతిభాంచ రాజం శ్రద్ధాంచ వేద మారజంబళంచ ప్రజాపతి తత్పదామాశ్రయామి శ్రీమహాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం ఉమామహేశ్వరదేవతా శివ నమః శ్రీపరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం లక్ష్మీనారాయణాభ్యో నమః ఇచ్చయక్తి తస్వరూపాభ్యాం वाणीरण्यरूपाभ्यां काम्यार्थबलसिद्धिरस्तु मनोवाञ्छबलसिद्धिरस्तु ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यर्गो देवस्य धीमहि इष्टकाम्यार्थबलसिद्धिरस्तु मनोवाञ्छबलसिद्धिरस्तु సార్ 5 సార్లు వేసిన తర్వాత నువ్వు మొదలు చేయి 5 సార్లకు 5 ఇష్టకామ్యార్థ పరిస్థితులతో శుభాచోకమోర్తే ఆద్య బ్రాహ్మణ ఇతియ ప్రార్థికస్య బ్రహ్మకల్పి 5 పారల్ది కామ్యార్థ ఫలసిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిర్మిచ్చేత కూడా ఒకటి పెట్టండి బస్సులు వెలిగి స్వామి कर्कराखण्डगर्जुरादक्षीराकृतानि च पक्षभोजञ्च नारिकेलफलनैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वः క్షాణం సమర్పయామి మేడాలు ఇక్కడ మీరు వేయాలి అక్షంతలు పసుపు కుంకుమ వచ్చిన వాళ్ళందరూ వేయండి అందరికీ కోంపల్లి గారి నాయకత్వం కోంపల్లి గారు కార్ దిగంగా వేయాలి అట్లా ఇగో మీరు తిరిగి పక్కన
మరి అభివృద్ధిపోతే వెనకాయ ఈ పక్క బ్యాగ్ వెళ్తే నీట్గా వస్తుంది, అందరు వాడతారు. సరే చూడండి పెట్టుకోండి. ఓకే సార్ కరెక్ట్. గత పాలకులు ఒక రాక్షసత్వంతో ఈ గ్రామాన్ని భ్రష్టు పట్టించారు. వాస్తవంగా చెప్పాలంటే మన మాజీ సర్పంచ్ వీరన్న, మన దొడ్డూరు రేణుకా మల్లేశం గారు ఆధ్వర్యంలో ఈ గ్రామ అభివృద్ధి జరిగింది తప్ప పోయిన ప్రభుత్వం కానీ, పోయిన ఎమ్మెల్యే కానీ, పోయిన నాయకులు చిల్లర నాయకులు ఇక్కడ రాజకీయం చేసి ఏదో చేసినా అని చెప్పి చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుండి, గత 5 సంవత్సరాల నుండి మమ్మల్ని పక్క పెట్టి నుంచి ఇక్కడ కనీసం ఒక తట్టెడు మట్టి కానీ, ఒక గజం గోడ కూడా పెట్టలేదు. అది వాళ్ళు జీర్ణించుకోలేక ఇక్కడ వచ్చిండు. దాని నిదర్శనం ఏంటి అంటే 77 కోట్లతో రోడ్డు సాంక్షన్ చేసినామని చెప్పి పెద్ద పెద్ద బొకేలు, పెద్ద పెద్ద దండలు, క్రేలు చేసి గుల్లపల్లి చేయడం పెద్ద హంగామా చేశారు. దాన్ని ఇప్పుడు తీరా గెలిచినాక ఈ నెల రోజుల నుంచి ఆ రోడ్డు వెంబడి పడుతుంది అన్న. కాకపోతే అక్కడ అటు కాగితాలు తప్ప మనకి ఏం కాలేదు. నుంచి దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ముందు నడుస్తుంది దానికి. అవే కాకుండా మండలంలోని అసలు ఏమీ కూడా అభివృద్ధి జరగలేదు. ఏమైనా జరిగింది అంటే అది గ్రామ పంచాయతీలతో జరిగింది తప్ప ఇక్కడ ప్రభుత్వంతో కానీ, అక్కడ పోయిన ఎమ్మెల్యేతో కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు నూతనంగా ఎన్నికై మన గ్రామానికి రావడం జరిగింది. మహిళా భవనం 10 లక్షలతోని మహిళా భవనాన్ని పూర్తి చేసుకున్నాం. వైకుంఠధామం 10 లక్షలతోని వైకుంఠధామాన్ని పూర్తి చేసుకున్నాం. మిగతా కాంపోస్ట్ షెడ్ 2,30,000తోని కాంపోస్ట్ షెడ్ పూర్తి చేసుకున్నాం. మన యాదవ సంఘం గ్రౌండ్ 3,70,000తోని యాదవ సంఘం గ్రౌండ్ పూర్తి చేసుకున్నాం. మన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ సంఘం గ్రౌండ్ 4,60,000తోని పూర్తి చేసుకున్నాం. మన మునూరు కాపు సంఘం భవనం కేవలం అది పిల్లర్స్ ఈ స్లాబ్ మందమే వచ్చి ఆగింది. అది 4,60,000తోని పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ మన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఏ సపోర్ట్ చేయకుండా ఇంత కృషి చేసుకున్నాం. మేము ముందుండి మనకు సహకరిస్తారు. ఇంకా మా గ్రామానికి చాలా అవసరాలు ఉన్నాయి సార్. ఇంకా సీసీ రోడ్లు చాలా సీసీ రోడ్లు లేవు. మన గ్రామంలో చాలా భవనాలు ఈ రజక సంఘం భవనం కానీ, ఈ ముదిరాజ్ సంఘం కానీ, ఇంకా పద్మశాలి సంఘం కానీ అలాంటి సంఘాలు ఇంకా చాలా సంఘాలు లేకుండా ఉన్నాయి సార్. అవన్నీ మాకు శాంక్షన్ చేయాలి. మేము చేసిన ఆ స్లాబ్ను కనీసం గోడ కూడా పెట్టేయాలి. మా సర్పంచ్ మేడం యాడ్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే కనీసం ఏదైనా చేస్తామన్నా కూడా అధికారులను పంపించుడు, ఆ పనులు కాకుండా చేసుడు చాలా ఇబ్బంది పెట్టిరన్న పాపం. ఇక్కడ మల్లేశ్వరం కానీ, నర్సిరెడ్డి కానీ, నన్ను కానీ, బొడ్డు సునీల్ కానీ మేమంతా బాధితులమన్నా వాళ్ళ ఆరాచక పాలనకి. ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కడతామంటే కూడా దాన్ని నిలుపుదల చేసారు. దాన్ని ఆ ప్లేస్ కూడా మీకు చెప్తామన్నది ఏంటి అంటే అభివృద్ధిని ఎంత చేసి ఇక్కడ పేరు రాకుండా ఇక్కడ అభివృద్ధిని ఆపాలి, ఏదోటి కేసులు చేయాలి. ఒక మన కార్యకర్తల మీద కనీసం ఒక 10 మంది మీద SC ST కేసులు పెట్టించారన్న. ఇక్కడ ఇంత అరాచకం అంటే నిజంగా చెప్పాలంటే మైలారం అంటేనే అప్పుడు మైలారం ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుందని చెప్పి ఒక భయభ్రాంతం గురి చేసిరన్న. ఇక్కడ అభివృద్ధి అనేది వాస్తవంగా మా రేణుకా మల్లేశంకు బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇవాళ వాస్తవంగా ఆయన ఒక శపథం ఉండినన్న, నేను మళ్ళీ ఏమైనా రాజకీయం చేయాలనుకున్నా ఏదనుకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలను గెలిపించుకొని ఈ ఊళ్ళోకి రావాలనుకున్నాడు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని మన ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ ఇంత గొప్పగా చేసినందుకు ముందుగా మా సర్పంచ్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి మీద కేసులు పెట్టడం, నాతో ఎవరు మాట్లాడినా కేసులు పెట్టి ఇవ్వడం, 5 సంవత్సరాల నుంచి నన్ను ఇట్లా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చినా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో సరే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులు పడుకుంటా అయినా కానీ నేను చేసే పనులు చేసుకుంటూ వచ్చిన. ఎన్ని పనులు చేసినా ఇక్కడ ఏదో ఒకసారి వచ్చి మొన్న ఎలక్షన్ల సుధం వచ్చి ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్పంచ్ ఇక్కడ బాగా అభివృద్ధి జరిగింది అని గొప్ప గొప్ప మాటలు చెప్తే కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చప్పట్లు కొట్టారు. అన్న నిజంగా చెప్తున్నా, మహిళా బిల్డింగ్లు లేని బీఆర్ఎస్ సర్పంచులు ఉన్నాయి, ఎన్నో ఊర్లు ఉన్నాయి. వారసంతాలు లేని ఎన్నో ఊర్లు ఉన్నాయి, శ్మశాన వాటికలు లేని ఎన్నో ఊర్లు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు అభివృద్ధి చేసిరు అనడు, మేము మమ్మల్ని అభివృద్ధి చేయలేదు అనడు. ఇవి పోను, నేను నా సొంతగా మన గన్నేరవరం మండలంలో మైలారానికి ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చి చెరువు నింపి నా సొంత డబ్బులతోటి, ఆ కెనాల్ లేకున్నా సొంత డబ్బులతో 1,20,000 పెట్టి 2 చెరువులు నింపిన నేను. అది సుధా ఒక నెల రోజులు. అప్పుడు గన్నేరవరం వచ్చి నీళ్ళు రానియకపోతే అప్పుడు మన మల్లన్న కానీ శరతన్న కానీ అన్నకి ఇది పరిస్థితి అంటే మల్లన్న కానీ వీళ్ళు ఏమని చెప్పారంటే, మల్లేశ్వరం రాత్రి ప్రతిరోజు 10 గంటలకు పోయి అక్కడ రేకు అడ్డం పెట్టుకుంటూ మళ్ళీ మబ్బులో 5 గంటలకు పోయి ఆ రేకు తీసేసుకుంటూ 2 సెలవులు నింపిన నేను. నాతోటి పాపం జైలు వచ్చన్న ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన నేను ప్రతిరోజు నైట్ ఊళ్ళో కోతులు రాకుండా వేసిన. కొన్ని రోజులు మళ్ళీ వస్తే ఒక 300 కోతులు నా సొంత డబ్బులతో 300 కోతులు పట్టించిన నేను. అయినా ఇవన్నీ పోను, ఎస్సీ కాలనీ పాపం వాళ్ళకు వర్షాకాలం వచ్చిందంటే అక్కడ బావి గవర్నమెంట్ గ్రామ పంచాయతీ బావి డ్యామ్లో నిండుతుంది. డ్యామ్ నిండుతుందని నేను నా సొంత డబ్బుతోటి ఈ సంవత్సరం కొత్తగా బావి తప్పించిన. అది ఏ గ్రాంట్ కాదు, ఎమ్మెల్యే గ్రాంట్ కాదు, ఎవరి గ్రాంట్ కాదు, నా సొంత డబ్బులు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా కానీ మొన్న వచ్చి ఎమ్మెల్యే సాబ్ వచ్చా చెప్తాడు, ఇక్కడ ఏం జరిగిందా, ఏం జరగలేదు, మల్లేశం అంటాడు ఏం చేయలేదు. ఇప్పటికి చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నా, ఈ నా లెక్క ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా సొంత డబ్బులు పెట్టి చేసినట్టయితే దేనికంటే దానికి ఇంకోసారి నేను రాజకీయం చేయను. నేను ఎమ్మెల్యే సభ అయితే ఎప్పుడు దూరం పెట్టిండు అప్పుడే చెప్పిన నేను. ఆయన ఎన్నోసార్లు అన్న సుతం నీతో నీ ఓపెనింగ్ చేయ, అయితే నా పేరు ఉండదు లేకపోతే నీ పేరు ఉండదు అని ఒక శపథం కొద్దీ ఇప్పటి వరకు ఆ మహిళా బిల్డింగ్ ఓపెన్ చేయాలి అన్నను ఒకటే. మా ఇంటికి వచ్చిన చెప్పిన అన్న నీకోసం బిల్డింగ్ వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యేనా ఖచ్చితంగా నేను ఓపెనింగ్ చేస్తా అని చెప్పిన. అదే పద్ధతిగా అన్న ఎమ్మెల్యే అయిండు, ఇలా బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. అన్న ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి మా ఊరికి ఎన్నో చేయాలనుకుంటున్నా, ఖచ్చితంగా చేస్తా. మీరు అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నా. 6 గ్యారంటీలను తీసుకొచ్చినాం. ఆ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను ఆల్రెడీ అమలు చేసినాం. రేపు రాబోయే రోజుల లోపల 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభిస్తా ఉన్నాం. మొన్న మీ దగ్గర ప్రజాపాలన నిర్వహించి ఆ దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా కంప్యూటరీకరణ చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి వాళ్ళందరికీ అన్ని ఏవైతే మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు అభయహస్తం కింద వాటన్నిటిని అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. మీకు లాగా ఇంటింటికి ఉద్యోగం అని, 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్లని ఇవన్నీ మేము చెయ్యం. 10 సంవత్సరాలుగా మీరు ఒక రేషన్ కార్డు ఇయ్యనోడు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లనయా? 10 సంవత్సరాలుగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వనోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన తర్వాత మేము ప్రకటించింది మంత్రి గారు పేద ప్రజల కోసం చేయాలన్న తపన కలిగినోడు. ఆయన స్వంతానికి చేసుకోవాలని లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ భూ కబ్జాలు, ఎక్కడ చూసినా పేద ప్రజలను అణచివేసినారు. మొన్న మా శ్రీనాథ్ జంగపల్లిలో ఉండే ఒక బార్లో పనిచేస్తాడు. బార్ అంటే ఈ తాగుడు బార్ ఉంటుంది కదా, బార్ అండ్ రెస్టారెంట్. రవి అనే పిల్లోడు 130 గజాలు కొనుక్కున్నాడు. పిల్లర్లు లేపిండు, అవన్నింటినీ రాత్రి కూల్చేసి సిపి గారు చెప్తే లోపలేసి పడేసినాడు. అన్యాయం గింతనా? బార్లో పనిచేయడానికి ఏం డబ్బులు వస్తాయమ్మా? ఒక కళ కష్టపడి కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నాడు. కూల్చేసినావు కదా, అడిగేటోడు లేడు, మాకు ఎదురు లేదు, అడ్డు పొడుగు ఎవరు లేరనుకుంటే అడ్డుపడ్డాడు ఒక మొనగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆ రోడ్డుకు 70 లక్షలు శాంక్షన్ అయినారు. అక్కడ అతిగతి లేదు. అంటే ఒక ఫాల్స్ పేపర్లు సృష్టించడం, ఒక ఫాల్స్ పేపర్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం, ప్రభుత్వం దగ్గర పోతే డబ్బులు శాంక్షన్ లేదు, నేను ఇయ్యనని కాంట్రాక్టర్ మొరాయిస్తాడు. కాబట్టి తప్పకుండా అది కూడా అదేవిధంగా ఈజీఎస్ నిధుల నుండి కానీ
సిడిపి నిధుల నుండి కానీ తప్పకుండా ఆ మున్నూరు కాపు భవనాన్ని కూడా శాంక్షన్ చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్చి లోపల కట్టే విధంగా ఉంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 20 లక్షల రోడ్ అని కూడా మా మల్లన్న వెనక నుండి ప్రాంప్ట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా ఇమ్మీడియట్గా చేయడం జరుగుతుంది. 31 తారీఖు లోపల ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ 2-3 రోజుల లోపల ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా సబ్మిట్ చేసి మార్చి 31 లోపల ముగించాల్సిన పనులు ఉన్నాయి. ఈ నిధులను వాడుకోవాల్సింది ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ, కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటేనే ఒక భరోసా. కాబట్టి అరాచకాన్ని వదిలించుకోవడానికి, ఈ నియంతృత్వాన్ని వదిలించుకోవడానికి కాంగ్రెస్కు మీరు ఓటేస్తున్నారు. స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. అట్రసిటీ కేసులు పెట్టుడు, ఊర్ల విధ్వంసాలు సృష్టించుడు. పాపం మల్లన్న ఎక్కడో ఉన్నాడు. ఈ ఊర్లో రాత్రికే దసరా రోజు అన్న అల్లరి దసరా రోజు విపరీతమైన గొడవలు ఇవన్నీ ఉండయి. ప్రశాంతంగా మీ జీవితం మీరు జీవించేటట్టు ఈ పరిపాలన ఉంటుంది. ఈ పరిపాలన లోపల మీకు ఏదైతే వాగ్దానం చేసినా అవన్నీ కూడా అమలైతాయి అని తెలియజేస్తూ, మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అడుగులు పడతాయి. దానికి మీరు గ్రామస్తులుగా మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే కొమ్మపల్లి సత్యనారాయణ గారికి మీరు మద్దతు ఇవ్వాలి.